అందరికీ నమస్తే. ఇప్పుడు ఈ చెప్పబోయేటువంటి వార్త ఓ రకంగా పవన్ కళ్యాణ్ గారికి షాకింగే. ఎందుకంటే జనసేనలో ఉన్నటువంటి 21 మంది ఎమ్మెల్యేలలో ఓ 4 ఎమ్మెల్యేలు పూర్తిగా అసంతృప్తిగా ఉన్నారు. ఎందుకున్నారంటే ఈ అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా కొంచెం అవినీతికి దూరంగా ఉన్నటువంటి వ్యక్తులే. మిగతా వాళ్ళంతా అవినీతి పరంగా చేస్తూ అక్రమాల్లో మునిగి తేలుతూ అక్రమార్జన సంపాదిస్తూ ఉన్నటువంటి విషయాలు. ఇంతేకాదు ఇంకా కొంతమంది ఇల్లీగల్ విషయాల్లో కూడా పబ్లిక్గా బుక్ అయ్యి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. అంటే వీళ్ళు ఒక పెద్ద హీరోలాగా ఫీల్ అయిపోతూ ఉన్నారు. సో అందుకే కాబోలు ఒక 4 ఎమ్మెల్యేలు పవన్ కళ్యాణ్కి త్వరలో షాక్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు కూడా సమాచారం. సో ఇప్పుడు ఈ 4 వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారితో కొంచెం దూరంగా మెయింటైన్ చేస్తున్నారట కొంతకాలం నుంచి. ఆ 4 పేర్లు అనేవి మనం నెక్స్ట్ తెలుసుకోవచ్చు. కానీ మొత్తం మీద 4 వ్యక్తులు మాత్రం పవన్ కళ్యాణ్ గారికి కొంచెం దూరంగానే మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారితో టచ్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎక్కువగా పవన్ కళ్యాణ్ గారిని కలిసేటువంటి వాళ్ళందరూ కూడా అవినీతి అక్రమాల్లో పేరుకొని పోయి ఉన్నవాళ్ళు. సో అందుకే వాళ్ళకే అవకాశాలు ఇస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు, మిగతా వాళ్ళకి అవకాశాలు ఇవ్వట్లేదు అంటూ ఓ 4 ఎమ్మెల్యేలు బాధపడుతూ ఉన్నారట. సో త్వరలో వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ అంత తొందరగా ఏం కలవరు. ఎందుకంటే గవర్నమెంట్ ఉంది, అరాకొర సంపాదించుకోవడానికి అవకాశం ఉంది. అంటే మనతో పాటు ఎమ్మెల్యేలు అయినటువంటి వాళ్ళు ఆల్రెడీ సంపాదించుకుంటున్నారు. వాళ్ళు అవినీతి పరంగా సంపాదించినప్పటికీ అక్రమంగా సంపాదించినప్పటికీ మనం న్యాయంగానే సంపాదించుకోవచ్చు కదా. సో అనే కోణంలో కొంతమంది ఆలోచిస్తున్నారు. అంటే జనరల్గా ఏ పార్టీ అయినా మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అనేవాళ్ళు ఉంటారు. సో అందువల్ల ఈ 4 వ్యక్తులు మాత్రం త్వరలో జగన్మోహన్ రెడ్డిని కలుస్తామన్న విషయం కూడా పవన్ కళ్యాణ్ గారికి అర్థమైందట. సో దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు, సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా కొన్ని సందర్భాల్లో ఏంటి ఇలా జరుగుతుందట అని కూడా మాట్లాడుకున్న సందర్భాలు బయటకు వచ్చాయంట. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఏంటి? ఇప్పటికే 2-3 ఎమ్మెల్యేలు రాజీనామా దిశగా ఉన్నారు. 2 అయితే రాజీనామాలు చేసి వెళ్ళిపోయారు. ఇక ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? నెక్స్ట్ 2029లో ఇదే కూటమితోటి ఇదే ఫుల్ పవర్గా అటు తెలుగుదేశం పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు కలిసి మళ్ళీ ఉంటాయా అనేది ఇప్పుడు ప్రజల్లో నమ్మకం తగ్గిపోయింది. ఒక ప్రజల్లో ఏముంది, రాష్ట్ర ప్రజలతో పాటుగా అదే పార్టీకి చెందినటువంటి ఆ కేడర్లో ఉన్నటువంటి నాయకులకే నమ్మకాలు లేవట. ఎందుకంటే ఉన్నటువంటి పరిస్థితులు కూడా మారిపోతా ఉన్నాయి. అసలు జనసేన ఎమ్మెల్యేలు, ఎంపీలు రోడ్డు ఎక్కేసి మరి వరిష్టానుసారంగా అక్రమాలు చేస్తూ ఉన్నారు, తప్పులు చేస్తూ ఉన్నారు. మనం సోషల్ మీడియాలో వేదికగా చూసాం. ఓకే, అంతేకాదు మహిళలను కొట్టడం, మహిళలను చెరపట్టడం, వాళ్ళ కేసు కూడా రిజిస్టర్ చేసుకోకపోవడం. ఇప్పుడు ఇది కూటమికి పెద్ద తలకాయ నొప్పిగా మారింది. ఇప్పుడు కూడా రైల్వే కోడూరు ఎమ్మెల్యే శ్రీధర్ చేసినటువంటి విషయంపై ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. ఆమెని ఇంకా ఇబ్బంది పెడుతున్నారు. మొన్న జనసేన కార్యకర్తల నాయకులు కూడా కొంతమంది మహిళలను కొట్టడం చూసాం. సో ఇంతే కాదు, రకరకాల విషయాలు కొత్త నాయకుల దగ్గర నుంచి బయటకు వస్తామని. సో ఇక తెలుగుదేశం పార్టీలో కూడా చాలామంది ఇదే పరిస్థితిలో ఉన్నారు. అయితే ఇప్పుడు మనం ముఖ్యంగా పవన్ కళ్యాణ్కి చెందినటువంటి జనసేన పార్టీలో ఉన్నటువంటి 4 ఎమ్మెల్యేలు మాత్రం ఈ అసంతృప్తిని భరించలేకపోతున్నారంట. ఈ కేడర్ని మాకు అవసరం లేదు, అవసరమైతే పదవికైనా రాజీనామా చేస్తాం కానీ మేముగా ఉండే ప్రసక్తి లేదు అంటూ త్వరలో పవన్ కళ్యాణ్ గారికి షాక్ ఇవ్వబోతున్నారు. ఇది వైఎస్ఆర్సీపీకి మంచి శుభపరిణామం అని చెప్పుకోవచ్చు. త్వరలో ఈ 4 కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే జనసేన నుంచి బయటకు వెళ్ళినటువంటి ఓ 2 ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర చాలా దగ్గరగా ఉన్నారట. సో వాళ్ళు వెళ్ళి జాయిన్ అయితే ఖచ్చితంగా వీళ్ళు కూడా త్వరలో వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నట్టు కూడా సమాచారం. మొత్తానికి పవన్ కళ్యాణ్ గారి పార్టీ త్వరలో ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పటికైనా కూడా కూటమిగా ఉన్నప్పుడు ఎక్కడ అవినీతి అక్రమాలు జరగకుండా దీని మీద ఒక రివ్యూ పెట్టేసి జాగ్రత్తగా చేసుకుంటే తప్పితే పవన్ కళ్యాణ్కి కష్టకాలం మొదలైందని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ.